పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తదుపరి డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాష్ట్ర తదుపరి డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 4 సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో యూపీఎస్సీకి జాబితాను పంపింది తెలంగాణ సర్కార్. అయితే ప్రధానంగా రేసులో వీపీ ఆప్టేతో పాటుగా సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నేడు ఢిల్లీలో యూపీఎస్సీ కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏప్రిల్ నెలాఖరుతో ముగినుంది ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవి కాలం. ఈ నేపథ్యంలో సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్నారు సివి ఆనంద్. ఈ నేపథ్యంలో సివి ఆనంద్ పట్ల రాష్ట్ర ప్రముఖం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర తదుపరి డీజీపీగా సివి ఆనంద్ నియమితులైనటువంటి పరిస్థితులు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, నెక్స్ట్ తెలంగాణ డీజీపీగా మాత్రం సివి ఆనంద్ నియమించేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఏప్రిల్ నెలాఖరున ప్రస్తుత డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. ఆయన పదవీ కాలం ముగిసేలోపు మరో కొత్త డీజీపీని ఎన్నుకోవాల్సిన నేపథ్యం ఉంది. అదేవిధంగా యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4 ప్రతిపాదిత పేర్లు పంపిస్తారు. ఈ పేర్లలో ప్రముఖంగా సివి ఆనంద్ తో పాటు విపి ఆప్టే, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ వీరు 4 డీజీపీ రేసులో ఉన్నారు. అందులో ప్రముఖంగా ఏదైతే సివి ఆనంద్ వైపు ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్టు ఒక ప్రచారం అయితే నడుస్తుంది. యూపీఎస్సీ ప్రతి సంవత్సరం ఏదైతే దాదాపు 10 రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీల పేర్లు, ప్రతిపాదిత పేర్లు పంపించాలంటే ఇప్పటికే 10 రాష్ట్రాలకు యూపీఎస్సీ నోటీస్ పంపింది. ఈ నోటీస్ ఆధారంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కూడా డీజీపీ ఎంపికపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం నడుస్తుంది. ఏదైతే శివధర్ రెడ్డి పదవీ కాలం ముగిసిన వెంటనే సివి ఆనంద్ను డీజీపీగా నియమించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. ఒకసారి మనం సివి ఆనంద్ 1991 ఐపీఎస్ బ్యాచ్ అధికారి, 2028 జూన్ వరకు ఆయన పదవీ కాలం ఉంటుంది. మరోపక్క ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్న విపి ఆప్టే, ఈయన 1994 సంబంధించిన ఐపీఎస్ అధికారి. ఆయనకు 2029 అక్టోబర్ వరకు పదవీ కాలం ఉంది. మరోపక్క జైళ్ల శాఖ డీజీగా ఉన్న సౌమ్య మిశ్రా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ఈమెకు 2027 వరకు పదవీ కాలం ఉంది. మరోపక్క సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా పనిచేస్తున్న శిఖా గోయల్, ఈమె 1994 బ్యాచ్ కి సంబంధించిన ఐపీఎస్ అధికారి, 2029 వరకు ఈమె పదవీ కాలం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా వీరందరికంటే సీనియర్ గా ఉన్న 1991 బ్యాచ్ కు సంబంధించిన సివి ఆనంద్ ను డీజీపీగా నియమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతవరకు అంటే సీనియారిటీ బేస్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సివి ఆనంద్ వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయి? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా సీనియర్ అధికారులకు డీజీపీ బాధ్యతలు ఇవ్వడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఒక్కొక్కసారి ప్రభుత్వానికి ఉన్న అపరిమిత అధికారాలతో కూడా కొత్త వారిని నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు యూపీఎస్సీ ప్యానెల్ కు పంపించిన లిస్టును మనం ఒక్కసారి గమనించినప్పుడు వీరి 4 పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సివి ఆనంద్ తో పాటు శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, విపి ఆప్టే వీరు 4 ఏదైతే 1991 బ్యాచ్ సంబంధించిన అధికారి సివి ఆనంద్. అయితే ఇక్కడ 1994 బ్యాచ్ కు సంబంధించిన అధికారులు 2 ఉన్నారు. అయితే ఇక్కడ 1994 ఐపీఎస్ బ్యాచ్ కు సంబంధించిన వాళ్ళు 3 ఉన్నారు. అయితే ఇక్కడ వీరి 3 కూడా 94 బ్యాచ్ అధికారులు. సివి ఆనంద్ మాత్రం 1991 ఐపీఎస్ బ్యాచ్ అధికారులు. అందులో సీనియారిటీ, పలు విభాగాల్లో పనిచేసిన నేపథ్యము, అనుభవము, ప్రభుత్వంతో ఉన్న సఖ్యత వీటిని అన్నిటిని ఆధారంగా చేసుకుని డీజీపీని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. యూపీఎస్సీ ప్యానెల్లో కూడా ఏదైతే తెలంగాణ సిఎస్ కూడా అందులో ఒక నెంబర్ గా ఉంటాడు. సిఎస్ రామకృష్ణారావు కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. వీరికి యూపీఎస్సీ భేటీ కూడా నేడు మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో ఏదైతే ఒకరిని డీజీపీగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తాయి. ప్రభుత్వం 3 పేర్లతో ఏదైతే యూపీఎస్సీ కూడా 3 పేర్లతో జాబితా పంపిస్తుంది. ఆ జాబితాలో ఒకరిని డీజీపీగా ఎన్నుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతాడనే అంశాన్ని పరిశీలించినప్పుడు అయితే సివి ఆనంద్ సౌమ్యుడు సచ్చిలుడు అనే పేరున్న సివి ఆనంద్ అన్ని పార్టీలతో కూడా సఖ్యత కొనసాగిస్తారు. ఏకంగా వివాదాలకు
వివాదాలకు దూరంగా ఉంటారనే నేపథ్యం గల సివి ఆనంద్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం అనిపిస్తుంది. ఇక్కడ యూపీఎస్సీ మీటింగ్ కూడా నేడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన డేటా కూడా ఏదైతే ఈ నలుగురికి సంబంధించిన పూర్తి వివరాలు యూపీఎస్సీకి ప్రభుత్వం పంపించింది. అయితే ఇక్కడ ప్రధానంగా సివి ఆనంద్ వైపే ప్రభుత్వ వర్గాలు మొగ్గు చూపుతున్నట్టయితే మనకు సమాచారం వినిపిస్తుంది. సీనియారిటీలో కూడా 1991కి సంబంధించిన ఐపీఎస్ అధికారి కాబట్టి ఆయనకు ఉన్న సీనియారిటీలో ఉన్న నలుగురు అధికారుల్లో కూడా ఆయనకున్న అదే అనుభవం కావచ్చు, ఆయనకున్న సన్నిహిత సంబంధాలు కావచ్చు, అటు ప్రభుత్వ అధినేతలతో కానీ ఇటు సీనియర్లతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యం వరకు ప్రభుత్వ నిర్ణయాలు వచ్చేసి ఎంతవరకు ఏదైతే సౌమ్యంగా ఉన్న వారిని ఏదైతే కలుపుకొని వెళ్లే అధికారుల వైపు మొగ్గు చూపుతారు. కాబట్టి సివి ఆనంద్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టు ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ప్రభుత్వం నేడు జరిగే యూపీఎస్సీ మీటింగ్ లో ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నాయి. ముగ్గురి ప్రతిపాదిత జాబితా యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వానికి పంపిస్తుంది. ఏదైతే ఆ ముగ్గురులో ఒకరిని డీజీపీగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. సీనియారిటీ లిస్ట్ లో ఉన్న సివి ఆనంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద రాష్ట్ర తదుపరి డీజీపీగా సివి ఆనంద్ నియమితులైనటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో యూపీఎస్సీకి జాబితాను పంపింది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో రేసులో ప్రధానంగా వీపీ ఆప్టేతో పాటుగా సౌమ్య మిశ్రా, సికా గోయల్ ఉన్నటువంటి పరిస్థితులు. సో వీరితో పాటుగా సివి ఆనంద్ కూడా ఉన్నారు. నేడు ఢిల్లీలో యూపీఎస్సీ కీలకమైనటువంటి భేటీ నిర్వహించబోతుంది. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏప్రిల్ నెలాఖరుతో ముగియనుంది ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీ కాలం. అయితే సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్నారు సివి ఆనంద్. అయితే సివి ఆనంద్ పట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లుగా సమాచారం.